బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెస్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఆర్థిక నేరగాడు సుకేష్ చంద్రశేఖర్ 200 కోట్ల రూపాయల మనీ లాండరింగ్ కేసులో దాఖలు చేసిన ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్టును రద్దు చేయాలని కోరుతూ ఆమె దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. జాక్వెలిన్ ఫెర్నాండెస్ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. ఈ దశలో తాము జోక్యం చేసుకోలేమని జస్టిస్ దీపాంకర్ దత్తా, ఆగస్టిన్ జార్జ్ ముసిహలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. ఎన్ఫోర్స్మెంట్ కేసు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ని రద్దు చేయాలన్న జాక్వెలిన్ విజ్ఞప్తిని తోసిపుచ్చిన ఢిల్లీ హైకోర్టు జూలై 3వ తేదీన ఇచ్చిన ఉత్తర్వులు అమల్లో ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది. ఇక ఢిల్లీ పోలీసులు సుకేష్ చంద్రశేఖర్ పై కేసు నమోదు చేయడంతో వివాదం మొదలైంది. ఫార్మాస్యూటికల్ కంపెనీ రాన్బాక్సీ మాజీ ప్రమోటర్లు సివిందర్ సింగ్, మల్వీందర్ సింగ్ భార్యలను 200 కోట్లకు పైగా మోసం చేసినట్లు సుకేష్ పై ఆరోపణలున్నాయి. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ దర్యాప్తును ప్రారంభించి ఈసీఐఆర్ దాఖలు చేసింది. దర్యాప్తు సమయంలో శ్రీలంకన్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండెస్ పేరు సైతం వెలుగులోకి వచ్చింది. జాక్వెలిన్ కు సుకేష్ ఖరీదైన బహుమతులిచ్చినట్లుగా ఈడీ ఆరోపించింది. ఈ క్రమంలో నటిని ఈ కేసులో నిందితురాలుగా చేర్చింది. ఇక జాక్వెలిన్ చాలాసార్లు ఈడీ విచారణకు హాజరైంది. అయితే ఈడీ దాఖలు చేసిన ఈసీఐఆర్ చట్టబద్దంగా నిలకడగా లేదని, ఈ కేసులో తనను అనవసరంగా ఇరికించారని జాక్వెలిన్ ఫెర్నాండెస్ తన పిటిషన్లో పేర్కొంది. తనపై ఉన్న కేసు బలహీనంగానే ఉందని, దాన్ని కొట్టేయాలని కోర్టును కోరింది. ఢిల్లీ హైకోర్టు జూలైలో జాక్వెలిన్ దాఖలు చేసిన పిటిషన్ను తిరస్కరించగా సుప్రీంను ఆశ్రయించింది. తాజాగా సుప్రీంకోర్టులో సైతం ఎదురుదెబ్బ తగిలింది. కేసు నుంచి ఉపశమనం లభించకపోవడంతో జాక్వెలిన్ కు ఇబ్బందులు మరింత తీవ్రమయ్యే అవకాశాలున్నాయి. ప్రస్తుతం విచారణను ఎదుర్కోవాల్సి రానుంది. ఈడీ సేకరించిన ఆధారాల ఆధారంగా నటిపై చర్యలు తీసుకోనున్నారు. అయితే జాక్వెలిన్ కు ఇంకా అపీల్, బెయిల్ కోసం కోర్టులను ఆశ్రయించవచ్చని న్యాయ నిపుణులు పేర్కొంటున్నారు.